ఈ రోజుల్లో ఎక్కువగా చూసుకుంటే ధర్మపరంగా మరియు మతపరంగా ఏ రంగంలోనూ ఒక సమాజానికి టార్గెట్ చేస్తూ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే హిజాబ్ అనే ఒక కాన్సెప్ట్ మీద ముస్లిం సమాజానికి వారి ధర్మపరమైన ఆచారాలను దూరం చేయడానికి హిజాబ్ లేనిదే మా సమాజంలో ముస్లిం ధర్మం ప్రకారం హిజాబ్ లేకుండా ఏ స్త్రీ ఏ పనికైనా ఏ పర్పస్కైనా ఏ విషయానికైనా ఇంటి నుంచి బయటికి రావాలంటే హిజాబ్ అన్నది అవసరం, చాలా విధిగా చేయబడినది. దీనిని తొలగించడానికి ఈ ఇస్లాం ధర్మాన్ని టార్గెట్ చేస్తూ హిజాబ్ని తొలగించే విధాలుగా ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చారు. అందులో ఒక భాగమే ఈ రోజుల్లో కాలేజెస్, యూనివర్సిటీస్, స్కూల్స్ కాడి నుంచి ముస్లిం సమాజంలో ఉన్న స్త్రీలను హిజాబ్ ఉంటే రానివ్వకుండా చేస్తూ చాలా విద్వేషాలు, విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ వీళ్ళే. ఎడ్యుకేషన్ కావాలంటే మీ ధర్మాన్ని విడిచేయండి, మీ ధర్మం కావాలంటే ఈ ఎడ్యుకేషన్ని విడిచేయండి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే మన సమాజంలో ఎడ్యుకేషన్ లేకుండా చాలామంది ఇబ్బందులలో పడిపోయారు. మా సమాజం వెనక్కబడడానికి ముఖ్య కారణం కూడా ఎడ్యుకేషనే అని చెప్పుకోవాలి. ఇలాంటి సమయంలో అందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే హిజాబ్ అంటే ఏమిటి? హిజాబ్ అంటే కేవలం బుర్ఖానేనా? హిజాబ్ అంటే కేవలం ముస్లిం సమాజానికి చెందిన స్త్రీలకేనా? అసలు హిజాబ్ దేనికి? హిజాబ్ వల్ల స్త్రీలకు కలిగే లాభం ఏంటి, రక్షణ ఏంటి, అసలు హిజాబ్ అంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది. ఈ హిజాబ్ అన్నది కేవలం బుర్ఖా కాదు, అది ముస్లిం స్త్రీలకే కాదు, ప్రతి స్త్రీలకే ఉందా హిజాబ్ అంటే? కాదు, పురుషులకు కూడా ఉంది. అది ఎలా అంటే హిజాబ్ అంటే దుస్తులే కాదుగా. హిజాబ్ అంటే కేవలం దుస్తులే కాదు. ఏ స్త్రీ అయితే తన ప్రైవసీ పార్ట్స్ మరియు ఆకర్షింపబడే ఏవైతే మన బాడీలో ఉంటాయో ఆ భాగాలను ప్రొటెక్ట్ చేసుకుంటూ మీరు ఎలాగైనా ఎక్కడైనా ఉండవచ్చు. ఇది స్త్రీలకు. అది ఒక బుర్ఖాతోనైనా అవ్వచ్చు, లేదా ఒక మిడ్డీతోనే అవ్వచ్చు, లేదా ఒక దుప్పటితో, ఒక స్కార్ఫ్తో అయినా అవ్వచ్చు. అది మీరు ఎలా దాన్ని భద్రతపరుచుకుంటారో, దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారో ఆ విధంగా చేసుకుంటే మంచిది. ఇక్కడ పురుషులకు ఏముంది అంటే పురుషులు తమ చూపులను, దృష్టిని కేవలం తను ఎక్కడికి బయలుదేరాడో, ఏ లక్ష్యం మీద, ఏ గమ్యం వైపుకి బయలుదేరాడో ఆ పని మీదే ఆ దృష్టి ఉండాలి. నీ పని నిమిత్తమే నీ చూపు ఉండాలి, నీ సంకల్పము ఉండాలి. నీ దృష్టిని ఆకర్షింపబడే వైపుకు మరల్చుకుంటే అది నేచర్. మా హ్యూమన్ నేచర్ ఏంటంటే ఐ నేచర్ కూడా అనొచ్చు. మా చూపుకి ఏది అట్రాక్టివ్ అనిపిస్తే మా చూపులు అటు మరలిపోతాయి. కానీ ఇక్కడ ఇస్లాం ధర్మం ఆకర్షింపబడే వస్తువుల వైపు నేచర్ పరంగా ఒక దృష్టి, ఒక చూపునైతే క్షమిస్తాను, అదే ఒక చూపు తర్వాత ఇంకో చూపు నీ సంకల్పంతో ఆకర్షింపబడి నువ్వు ఆ ఆకర్షణని కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ ఆ చూపు అటు వేస్తే దాన్ని నేను క్షమించను అంటున్నాడు. ఇక్కడ పురుషులకు ఇంత హిజాబ్, ఇది కూడా హిజాబే. ఇలా బోధించే ఈ ఇస్లాం ధర్మంలో పురుషులు ఎలా నడవాలి, స్త్రీల ముందు వారి ఫిజిక్లో ఏది కప్పబడాలి, ఎక్కడ దాకా దుస్తులు ఉండాలి. ఎందుకంటే ఎలా అయితే స్త్రీ శారీర భాగాల్లో ఏవి ఆకర్షింపబడే స్థానాలు ఉన్నాయో, అవయవాలు ఉన్నాయో అవే కొన్ని పురుషులకు కూడా ఉంటాయి. ఎలాగైతే పురుషులకి చెస్ట్ మరియు కింద థైస్ ఇవి కనపడకుండా దుస్తులు సరిగా ధరించాలి. మరి రోడ్ల మీద నడిచేటప్పుడు మీరు ఛాతి విరిచి, రొమ్ము విరిచి నడవకూడదు. అణిగి మణిగి కింద వంగి అదిమి నడవాలి అని ప్రస్తావించబడి ఉంది. ఇస్లాం ధర్మం ఇన్ని పురుషుల మీద కూడా బార్డర్స్ పెట్టిందనమాట. అలాగే స్త్రీలకు కూడా మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు
ఆకర్షింపబడే ఏవేవైతే ఉంటాయో ఈ పర్ఫ్యూమ్స్ కానీ, పూలు కానీ, మరి ఈ పట్టీల శబ్దాలు, గాజుల శబ్దాలు ఇలాంటివి, మరియు శరీర భాగాల్లో ఏవైతే ఆకర్షింపబడడానికి కారణమవుతాయో అవి కట్టుదిట్టుతో దాన్ని కప్పుకొని ఉంటే వీళ్ళు కూడా ఆకర్షింపబడరు, మీరు కూడా సేఫ్గా ఉంటారు. ఇలా చూసుకుంటే ఏ ధర్మమైనా ప్రతి ధర్మానికి సంబంధించిన గ్రంథాల్లో వాళ్ళ ధర్మవేత్తలు కానీ వాళ్ళ పూర్వీకులు కానీ స్త్రీలను బహిరంగంగా వారి అందచందాలను విరబూసుకొని ఉండాలి అని ఏ గ్రంథము ఏ ధర్మము బోధించదు. ఇలా చూసుకుంటూ పోతే క్రైస్తవ సోదరుల్లో కూడా వాళ్ళ నన్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కప్పబడి ఉంటారు, హిజాబ్లోనే ఉంటారు. అలాగే హైందవ సోదరుల్లో కూడా వేరే ధర్మాల్లో కూడా సిక్కులను చూసుకుంటే వాళ్ళు కూడా అంతే, తల మీద నుంచి ఆ శారీ కూడా పర్ఫెక్ట్గా కట్టుదిట్టుగా నిండుగా ఉండేది. అలాగే హిందువ సోదరుల్లో కూడా బ్రాహ్మణుల్లో వైశ్యస్లో ఉంటారు, అది కప్పుకొని ఉంటారు. ఏ ధర్మమైనా మీరు మీ అందాలను మీ ప్రైవసీ పార్ట్లను ఆకర్షింపబడే ఏవైతే అవయవాలను విప్పుకొని తిరగమని ఏ ధర్మం బోధించదు. కేవలం ఒక స్వతంత్రం, స్వేచ్ఛ అనే ఒక సాగుతో ఏ స్త్రీని ఇలా బహిరంగంగా తన అందచందాలను అందరికీ ఆకర్షింపబడేలా వ్యవహరించండి, ఇలా ఉండడంలో ఏమాత్రం తప్పు లేదు అని ఏ భారత రాజ్యాంగం కూడా ఇలాంటి విషయాలకి ఒప్పుకోవడమే మంచిది అంటాను. ఇంకో విషయం ఇలా చూసుకుంటూ పోతే ఈ విషయాల్లో ఎక్కువగా స్త్రీనే ఇలా పెడుతున్నారు, అది ఇస్లాం ధర్మంలో ఖైద్ చేస్తున్నారు, మరి దౌర్జన్యం అని చెప్తున్నారే. ఇలా చూసుకుంటే ఏ ధర్మమైనా వాళ్లకు సేఫ్ అయ్యే పద్ధతులనే ప్రకటించిద్దా లేదా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిద్దా? ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, కొంతమంది వాళ్ళ పేరు కోసమో వాళ్ళ ఏదో పబ్లిసిటీ కోసమో ఇలాంటి విషయాలను, ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల అంట ఎవరు, ఆయన ముస్లిం సమాజానికి టార్గెట్ చేస్తూ వీరిని ఇలా మసీదులకి ఎందుకు రానివ్వరు, ఇంట్లోనే ఎందుకు చదువుకోమన్నారు, ఇలాంటివి ఏవేవో ఆయనకు తెలియనట్టు హాఫ్ నాలెడ్జ్ విషయాలు ఏదో చెప్పేస్తున్నాడు ఆయన. ఇక్కడ ఇలాంటి వారు చేసే ప్రసంగాలకి, మాటలకి అది నిజమే అనుకోవడం, ఇలా ఇస్లాం సమాజమే స్త్రీలకు ఇలా గౌరవం ఇవ్వకుండా ఒక బానిసల్లా చూస్తున్నారు, ఇంట్లో స్వేచ్ఛ లేకుండా చూస్తున్నారు, వాళ్లకు ఖైదులు ఉంచుతున్నారు అనే అపోహలకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ కాదంట. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ముస్లిం సమాజానికి చెందిన స్త్రీ పురుషులు హిజాబ్లోనే ఉండాలి. ఇద్దరికీ హిజాబ్ ఉంది, ఒక్కరికే కాదు. పురుషుడికైతే తన దృష్టిని, తన చూపులను స్త్రీల వైపుకి మరల్చకూడదు. తన చూపులను నేల వైపు చూసుకొని ఆయనకి సంబంధించిన ఆయన ఏ గమ్యం మీద బయలుదేరాడో ఆ గమ్యాల మీదే దృష్టి ఉండాలి. మరియు మీరు స్త్రీలకు ఎలాగైతే దుస్తుల గురించి చెప్పబడిందో అలాగే పురుషుల గురించి కూడా థైస్ కప్పబడి ఉండాలి, తన ఛాతీ మరియు షోల్డర్స్ కూడా కప్పబడి ఉండాలి, నడుము దాకా ఇలా ఉంది. అలాగా పురుషులకు మరియు స్త్రీలకు సమానంగానే హిజాబ్ కానివ్వండి, ఏ విషయంలోనైనా సమానత్వమే చూపిస్తుంది ఇస్లాం. అర్థమైందండి? ఇలా చెప్పుకుంటూ పోతే ఇస్లామే కాదు ఏ ధర్మం కూడా ఇలాగే బోధించిద్ది అంటాను నేను. దట్స్ ఆల్. కాకపోతే జనాలు వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఇలాంటి విషయాల మీద గొడవలకు చేరడం, వాటి మీద జరిగే అనర్థాలకు సపోర్ట్ చేయడం కరెక్టే అని సమర్థించడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే ఏ వస్తువులైనా లూజ్గా మొత్తం కప్పబడేటట్టు టైట్ ఫిట్ కాకుండా లూజ్గా ధరిస్తే సేఫ్. అది హిజాబ్లో అంటే ఇప్పుడు కప్పబడి ఉండాలా అంటే అది టైట్ ఉండాలా, ఫిట్ ఉండాలా, లూజ్ ఉండాలా అంటే అది ధరించే వారికే తెలియాలి. స్త్రీలకు వారికి కూడా జ్ఞానం ఉండిద్ది. ఏ బట్టలతో, ఏ ఫిట్టింగ్ బట్టలతో ఆకర్షింపబడతారా, లూజ్ బట్టలతో ఆకర్షింపబడతామా, మేము ఆకర్షితులకి గురి అవ్వకుండా ఉంటామో అది తెలుసుకొని వాళ్ళు అయ్యే ధరిస్తే మంచిది. పోతే చాలామంది స్త్రీలు మేము ఆకర్షింపబడుతున్నామంటే చూసేవాడిది తప్పు, అందులో మా తప్పేముంది, వాళ్ళని ఎలా పోషించారు, వాళ్ళకి తల్లి చెల్లి లేరా, వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళకి తెలియదా, మేము ఎలా ఉంటే ఏంటి అని కూడా ఆలోచిస్తాం. ఒకటి ఇది సహజం, నేచర్ అన్నమాట. ఈ నేచర్ తప్పుని మేము పట్టలేం. కొంతమంది ఆ నేచర్ని కంట్రోల్ చేసుకునే వ్యక్తులు ఉంటారు, కొంతమంది ఆ నేచర్కి విరుద్ధంగా వెళ్ళలేక ఆ నేచర్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది నాకు అనిపించింది నేను చేయడంలో తప్పేముంది అని కూడా చేస్తారు. ఇలాంటి విషయాల వల్లే అనర్థాలు జరుగుతాయి. మేము కూడా కొంత సేఫ్టీ,
కోసం మా గురించి మేము ఆలోచించుకుంటే ఎవరికి పడితే వారికి ఆకర్షింపబడడంలో మాకే చాలా నష్టం అన్నమాట. మేము ఎవరికి పడితే వారికి ఆకర్షింపబడి మాకున్న విలువని మరియు మాకున్న గౌరవాన్ని పోగొట్టుకోవడానికే చాలా ఆస్కారం ఉండిద్ది. అందుకే మేము ఎవరికి ఆకర్షింపబడాలి, ఎవరికి ఆకర్షితులుగా మా బిహేవియర్ ఉండాలి అని స్త్రీలు కూడా ఆలోచించాలన్నమాట.